సాయంకాలం టట అలా అనుకుంటూ బయటికి వెళ్తే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా పాప అయితే బైక్ ఎక్కిందంటే నేను అక్కరే లేదు, డైరెక్ట్ బాయ్ చెప్పేస్తుంది. మెయిన్గా బయటికి రావడానికి రీజన్ ఏంటంటే వెదర్ అనమాట. చూసారు కదా, వరంగల్లో ఈరోజు అయితే భలేగా వర్షం పడిందనమాట. భలేగా అని ఎందుకు అన్నాను అని అంటే, ఇటు ఎండ కొట్టింది, అటు గాలి వస్తుంది, అలాగే వర్షము పడుతుంది, పిడుగుల సౌండ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంత క్రేజీగా నేనైతే ఎప్పుడు చూడలేదు, అందుకే భలేగా అని అన్నాను. ఇలా డిఫరెంట్గా అంటే నిజంగా నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు. మీరు చూసుంటే అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, వెదర్ అయితే టోటల్ మబ్బు అయితే అసలు మబ్బు కలర్లో లేదు, అదంతా వేరే కలర్ అయితే అనిపించింది నాకైతే. అలా రోడ్డు ఎక్కేసరికి అసలు ఎక్కడ చూసినా ఇక జనం అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. అలా సాయంకాలం సమయంలో అలా చిరుతిండులు తినుకుంటూ ఉంటారు కదా, సో అలా అయితే అందరు కనిపించారనమాట. మేమైతే ఇప్పుడు మన ఫేవరెట్ స్పాట్ పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే చాలా ఇష్టం పానీపూరి అంటే. అఫ్కోర్స్ అమ్మాయిలందరికీ కూడా బాగా ఇష్టం కదా, నాతో పాటు మా ఆయనకు కూడా బాగా అలవాటు చేసేసాను అనమాట. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర అయితే చాలా బాగుంటుంది, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే భలే కుదురుతుంది. అసలు పోయినప్పుడల్లా మినిమం 50 to 100 బిల్ అయితే కన్ఫామ్గా చేయాల్సిందే, రెగ్యులర్ కస్టమర్స్ అన్నట్టు. సో మా పాపకైతే ఇలా పాపడైతే ఇచ్చేసాడు. ఇంకా కథం మా పాప అయితే తినేసింది, అసలు జస్ట్ 30 సెకండ్స్లో తినేసింది. షాక్ అయిపోయిండు, అయినా కానీ ఇంకొకటి కూడా ఇచ్చిండు, మళ్ళీ తింటూనే ఉందన్నమాట. ఎక్కడ వీళ్ళే తినేస్తారో అని చూసారు కదా, టక్క టక్క తింటూనే ఉన్నది అస్సలు ఆపకుండా. వాళ్ళ డాడీ తినడానికి హెల్ప్ చేస్తుంటే కూడా వద్దు అనేసి గుంజుకుంటుంది. సరే అనేసి ఇంకా అలా అయితే తినేసిందనమాట. ఆమె అయితే అసలు ఎప్పుడు మేము బయటికి వెళ్తామా అని చూస్తూ ఉంటుంది. అమ్మాయి వీళ్ళు బయటికి పోతే నా కడుపు అయితే బాగా నిండుతుంది, మంచిగా అదో ఇదో తింటూనే ఉంటారు అనేసి. ఇదైతే బాగా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ దగ్గరలో ఏ పానీపూరి సెంటర్ కూడా ఉండదు, సో అందుకే చాలా స్పెషల్ అనమాట. అందరు వచ్చి తింటూ ఉంటారు. మెయిన్గా మేము వచ్చినప్పుడు అయితే అసలుకి మేము వచ్చే ముందు అయితే ఒక్కరు ఇద్దరు ఉంటారు, మేము వెళ్ళేటప్పుడు అయితే మినిమం 10 మంది అయితే కన్ఫామ్గా ఉంటారు. అది ఇక్కడనే కాదు, బయట ఎక్కడికి వెళ్ళినా సరే. అసలు మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవరు ఉండరు, మేము వెళ్ళి బయటికి వెళ్ళే కానీ కథం ఇంకా వస్తూనే ఉంటారనమాట. ఏమో మా కాలు మహిమ కావచ్చు. ఇంకా లాస్ట్ ఇలా స్వీట్ పాపడ్ అయితే కన్ఫామ్గా తీసుకోవాల్సిందే. ఇదొక్కటి లేకుంటే ఎంత పానీపూరి తిన్నా సాటిస్ఫాక్షన్ అనిపించదు కదా, సో అలా తినేసాను అనమాట. మొత్తానికైతే పానీపూరి ఇదైతే అయిపోయింది. అలా ఇంకా ఇంటికి తిప్పేస్తుంటే నాకైతే భయం వేసింది అనమాట. అంటే ఇంట్లో హీట్కి అలా ఉందన్నమాట. సో ఇంకా అలా బయటికి వెళ్ళిపోదాం అనేసి అలా అలా తిరుగుతూ ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ ఏదొస్తే అక్కడికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. సో గ్రౌండ్ అయితే వచ్చింది, ఏదైనా ఫుడ్ వస్తుందేమో అనుకున్నా, కానీ గ్రౌండ్ వచ్చింది కాబట్టి అలా సరేలే కాసేపు అలా వాక్ చేద్దాం అనేసి గ్రౌండ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్ అనమాట, మాకు దగ్గరలో ఉంటుంది అది. సో అక్కడికైతే ఇలా చూసారు కదా, వాళ్ళ డాడీని పట్టుకొని అయితే నడుస్తూ వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత నా దగ్గరికి అయితే వచ్చేసింది. అలా పట్టుకొని ఇంకా వెళ్తూ వెళ్తూ అలా చిన్నగా కుందన లిన్సి ముచ్చట్లు వినుకుంటూ అలా అయితే వెళ్ళిపోయామన్నమాట. సో తను అలా క్యూట్గా నడుచుకుంటూ వస్తుంటే అందరు కూడా మమ్మల్ని చూశారు, పాపతో వచ్చారు అనేసి. సో నైట్ టైం అయితే ఇలా ఉంటుందన్నమాట. సో వర్షం పడిందని చెప్పాను కదా, మా పాప ఇంకెక్కడ ఆగుతుంది, ఇంట్లోనే ఆగదు. అలాంటిది ఇంకా అక్కడ తీసుకెళ్తే ఆగుతుందా, దీనమ్మ దొరికిందే ఛాన్స్ అని ఉరుకు అనేసి ఉరుకుతూ ఉందన్నమాట. ఉరికి అలా అయితే పడిపోయింది. దెబ్బలేం తగలలేదు, కాకుంటే ఎక్కడ చూసినా బురదే కదా, మొత్తం కూడా బురద అయితే అంతా అంటించేసుకుంది. ఇంకా వాళ్ళ డాడీకి చెప్తుంది ఎక్కడ పడిపోయావు ఏంటి అని అంటే. ఎటుపోయినా కుందు ఏంటిది మక్కేంటిది కుందు ఎటుపోయినా ఎక్కడ పోయినా ఒక్కడ పడ్డ పట్టేంది అక్కడ పడ్డావా, అక్కడనా అక్కడ పడ్డావు. ఏం కాదు, పోదామా ఇంటికి పోదామా, ఏం కాదు పోదు. అక్కడ పడ్డదట అక్కడ సరే ఇక పోనీ ఇంకా పోనీ ఇంకా చీకుందని నేను ఎత్తుకోను, నేను ఏం కాదు. పోదాం పైకి బా, పోదాం పైకి బా, పన్నాను వెళ్దామా ఇక. ఏం కాదులే, డాడీకి చెప్తాను, ఏం కాదు నాన్న చెప్తాను అమ్మ, వెళ్దాం పా అని చెప్తున్నావు డాడీకి. వెళ్దాం పా, పోదాం ఇక ఇంటికి పోదాం పా, ఇంటికి పోదాం పా. బాయ్ చెప్పు మరి.
బాయ్ అటు కాదు ఇటు. బాయ్ మమ్మీ రావట్లే బాయ్ బాయా మరి మమ్మీ రాకపోతే అదిదా సర్ప్రైజ్ అనేసి అట్లయితే మట్టి మొత్తం పూసుకునేది. పూసుకొని ఇంకా పోదామని వెమ్మటి పడి చూసారు కదా ఎట్లా నడుస్తుందో. మళ్ళీ నేను వస్తున్నానా లేదా అని బ్యాక్ సైడ్ తిరిగి మరీ చెకింగ్ అనమాట. అట్లా ఆమెకి ఏదన్నా అట్లా ఉంటే మాత్రం అస్సలకే ఉండనిచ్చుకోదు. సరేలే అని పిల్లలు చాలామంది అలానే ఆడుకుంటూ ఉంటారు కదా, ఈమెత అట్లా కాదు. దాన్ని తీసేసేదాకా దాన్ని కడిగే వరకు కూడా అలానే ఉంటుంది, అస్సలకే ఆగదనమాట. మస్తు చికా వేసింది. అక్కడెక్కడ వాటర్ కూడా వస్తలేవు, అందుకే ఇక ఇంటికైతే బయలుదేరిపోయినాం. ఇంకెక్కడికి పోయేది లేదు అనేసి టక్క టక్క అనేసి అలా అయితే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. వెదర్ ఎఫెక్ట్ కారణంగా అలా పానీపూరి తిద్దామని వచ్చాము. ఇటువంటి వ్లాగ్తోని మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.